ఎలా మాట్లాడాలి? మనందరికీ ఏదో ఒక టైంలో ఈ ప్రశ్న ఎదురయ్యే ఉంటుంది కదా. మన ఆలోచనలకు సరైన గుర్తింపు ఎలా తీసుకురావాలో ఈరోజు మనం వివరంగా మాట్లాడుకుందాం. మీటింగ్లో ఎంతో ఇంపార్టెంట్ పాయింట్ చెప్తుంటే అందరూ సైలెంట్గా ఉండిపోవడం ఎప్పుడైనా అలా జరిగిందా? నిజంగా చాలా నిరాశగా అనిపిస్తుంది. కానీ కంగారు పడకండి, ఈ సమస్యకు ఒక మంచి పరిష్కారం ఉంది. ఇక్కడ మనం ఒక నిజాన్ని ఒప్పుకొని తీరాలి. మన ఐడియా ఎంత గొప్పదైనా సరే, దాన్ని చెప్పే విధానం సరిగ్గా లేకపోతే ఎవరూ పట్టించుకోరు. సో అసలు పాయింట్ ఏంటంటే, మన సందేశాన్ని వినేవాళ్లకు ఆసక్తికరంగా ఎలా మార్చాలి అనేది. మనం చెప్పేది అందరూ వినాలంటే ఒక మాస్టర్ కీ ఉందన్నమాట. అదే 10 సెకన్ల నియమం. వినటానికి చాలా సింపుల్గా ఉన్నా ఇది చాలా చాలా పవర్ఫుల్. ఈ ఒక్క రూల్ మన కమ్యూనికేషన్ స్టైల్ని పూర్తిగా మార్చేస్తుంది. ఈ రూల్ చాలా సింపుల్. మనం చెప్పాలనుకున్న మెయిన్ పాయింట్ని మొదటి 10 సెకండ్లలోనే చెప్పేయాలి. ఎందుకంటే మన బ్రెయిన్కి పెద్ద పెద్ద వాక్యాలు, చుట్టూ తిప్పి చెప్పే మాటలంటే అస్సలు నచ్చదు. క్లియర్గా, షార్ట్గా ఉంటేనే దానికి ప్రాధాన్యత ఇస్తుంది. చూశారా తేడా? అలా సుట్టి చెప్పే బదులు సూటిగా పాయింట్కొస్తే ఎంత ఎఫెక్టివ్గా ఉందో. మన ఈమెయిల్స్ పర్సనలైజ్డ్ కాకపోవడం వల్లే మనం లీడ్స్ కోల్పోతున్నాం అని డైరెక్ట్గా చెప్పడం వల్ల వినేవాళ్ల అటెన్షన్ వెంటనే గ్రాప్ చేయగలుగుతాం. సమస్య ఏంటి, దానికి సొల్యూషన్ ఏంటి అనేది వెంటనే అర్థమైపోతుంది. సరే, 10 సెకండ్ల నియమమైతే అర్థమైంది కదా. ఇప్పుడు మన మాటలకు ఇంకా బలాన్ని, ప్రభావాన్ని ఇచ్చే కొన్ని ప్రాక్టికల్ టెక్నిక్స్ గురించి తెలుసుకుందాం. ఇది మనకోసం ఒక స్పెషల్ ఇన్ఫ్లుయెన్స్ టూల్ కిట్ లాంటిదన్నమాట. ఈ టూల్ కిట్లో మొదటిది మన వాయిస్కి సంబంధించింది. కొన్నిసార్లు మనం ఏం చెప్తున్నాం అనేదానికన్నా ఎలా చెప్తున్నాం అనేది చాలా ముఖ్యం. మన వాయిస్ మన కాన్ఫిడెన్స్ని, అథారిటీని చూపిస్తుంది. ఈ 3 కలిస్తే అద్భుతంగా పనిచేస్తాయి. ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేటప్పుడు వాయిస్ కొంచెం తగ్గించడం, మాట్లాడటానికి ముందు ఒక 2 సెకండ్లు ఆగడం, ఆ తర్వాత ఆ ముఖ్యమైన విషయం చెప్పి మళ్ళీ ఒక క్షణం ఆగడం. ఇలా చేయడం వల్ల మన మాటలకొక బరువు వస్తుంది, మన మీద మనకు నమ్మకం ఉందని కూడా చూపిస్తుంది. ఓకే, ఎలా చెప్పాలి అనే దాన్నించి ఇప్పుడు ఏమి చెప్పాలి అనే విషయానికి వద్దాం. మన మెసేజ్ని ఎలా ఫ్రేమ్ చేస్తే అది వినేవాళ్ల మీద మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుందో చూద్దాం. ఇది చాలా సింపుల్ కానీ సూపర్ పవర్ఫుల్ టెక్నిక్. మెకిన్జీ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం ఎవరైనా తమ పేరు విన్నప్పుడు వాళ్ల బ్రెయిన్ వెంటనే అలర్ట్ అవుతుందట. వాళ్ల ఫోకస్ మొత్తం మన వైపు తిరుగుతుంది. చూడండి, జనరల్గా నాకొక ఆలోచన ఉంది అని చెప్పే బదులు డేవిడ్, ఇదొక మంచి వ్యూహం అని పేరు పెట్టి పిలిస్తే ఆ వ్యక్తిని మనం సంభాషణలోకి డైరెక్ట్గా ఇన్వాల్వ్ చేస్తున్నట్టుంటుంది. మన బ్రెయిన్ ఎప్పుడూ సింపుల్ విషయాల్నే ఇష్టపడుతుంది. అందుకే పెద్ద పెద్ద కాంప్లెక్స్ వాక్యాలు వినగానే దాన్ని ఫిల్టర్ చేసేస్తుంది. కాబట్టి చిన్న క్లియర్ వాక్యాలు వాడితే మన ఐడియాలు వాళ్లకు ఈజీగా అర్థమవుతాయి. అంటే వాళ్ళ బ్రెయిన్కి ఎక్కువ కష్టపెట్టకుండా ఉండడమన్నమాట. అబ్బా, మొదటి వాక్యం వినడానికే ఎంత కష్టంగా ఉందో కదా. దాన్ని ప్రాసెస్ చేయడానికే బ్రెయిన్కి చాలా టైం పడుతుంది. అదే మనం మన వర్క్ఫ్లోను సరళీకరించాలి అని సూటిగా చెప్తే వెంటనే అర్థమవుతుంది. సింపుల్గా, సూటిగా చెప్పడమే ఎప్పుడు బెస్ట్. ఇది చాలా చాలా ముఖ్యమైన పాయింట్. మనం మన ఐడియా గురించి గొప్పగా చెప్పుకోవడం కాదు, మన ఐడియా వాళ్ల సమస్యను ఎలా తీరుస్తుందో, వాళ్ళకి ఎలా ఉపయోగపడుతుందో చెప్పాలి. అప్పుడే వాళ్ళు ఖచ్చితంగా వింటారు. చూసారా తేడా? ఇది ఒక గొప్ప ఆలోచన అనడం మన గురించి మనం చెప్పుకున్నట్టుంది. కానీ ఇది మీ లక్ష్యాలని చేరుకోవడానికి హెల్ప్ అవుతుంది అని చెప్తే మనం వాళ్ల బెనిఫిట్ గురించి మాట్లాడుతున్నట్టుంటుంది. ఈ చిన్న మార్పు చాలా పవర్ఫుల్. స్టాన్ఫర్డ్ రీసెర్చ్ ప్రకారం కేవలం ఫ్యాక్ట్స్ కన్నా కథలు మన బ్రెయిన్ని 22 రెట్ల ఎక్కువగా ఎంగేజ్ చేస్తాయట. ఎందుకంటే కథలు మన ఫీలింగ్స్ని టచ్ చేస్తాయి, విషయాలు బాగా గుర్తుండేలా చేస్తాయి. అవును, మళ్ళీ చెప్తున్నా, 1 కాదు 2 కాదు, ఏకంగా 22 రెట్లు. ఆలోచించండి, అదెంత పెద్ద నంబరో. జస్ట్ డేటా చెప్పే బదులు దాన్ని ఒక చిన్న కథలా మార్చడం వల్ల ఎంత పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేయగలమో కదా. మొదటిది కేవలం ఒక పొడి నెంబర్, కానీ రెండోది మన కళ్ల ముందొక సీన్ని క్రియేట్ చేస్తుంది. ఆ సమస్యని మనకు కనెక్ట్ చేస్తుంది, వినేవాళ్లని వెంటనే ఎమోషనల్గా ఇన్వాల్వ్ చేస్తుంది. సరే, మన టూల్ కిట్లో చివరిది చాలా ముఖ్యమైనది. మాట్లాడటం అనేది వన్ వే ట్రాఫిక్ కాదు కదా, అదొక సంభాషణ. సో వినేవాళ్లు మనతో పాటే ప్రయాణిస్తున్నారా లేదా అని గమనిస్తూ ఉండాలి. వాళ్లు తల ఊపుతున్నారా, ఆసక్తిగా ముందుకు వంగి వింటున్నారా,
కళ్లలోకి చూస్తున్నారా ఇవన్నీ గమనించాలి. ఒకవేళ వాళ్ళు డిస్కనెక్ట్ అయినట్టు అనిపిస్తే వెంటనే ఆగి ఒక ఉదాహరణ చెప్తే ఇంకా క్లియర్గా ఉంటుందా లాంటి ప్రశ్న అడగాలి. దాంతో వాళ్ళని మళ్ళీ మనం ట్రాక్లోకి తీసుకురావచ్చు. సో ఈ టెక్నిక్స్ అన్ని ప్రాక్టీస్ చేస్తే మనం కూడా ఎవరూ వినని వ్యక్తి దగ్గర్నుంచి అందర్నీ ప్రభావితం చేసే కమ్యూనికేటర్గా మారవచ్చు. ఇది మన కాన్ఫిడెన్స్ని పెంచుతుంది, మన ఐడియాలకు సరైన విలువను తెచ్చిపెడుతుంది. చివరగా ఈ మాట గుర్తుంచుకోండి. ఆత్మవిశ్వాసంతో మాట్లాడేవాళ్లు వాళ్ల మాటల్ని ఇతరులు ఈజీగా అర్థం చేసుకునేలా చేస్తారు. ఆ క్లారిటీ, ఆ కాన్ఫిడెన్సే అసలైన పవర్. ఇప్పుడు ఈ టెక్నిక్స్ అన్నీ మన చేతిలో ఉన్నాయి. మరి వీటిని ఉపయోగించి మనం పలకబోయే ఆ మొదటి ప్రభావవంతమైన మాట ఏంటి? ఆలోచించండి.